హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నలా కరిగిపోయే కొబ్బరి స్వీట్ చూపించబోతున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే ఈజీగా 3 ఐటమ్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత ఈజీగా చేయడమే కాదు, రుచి కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కోకోనట్ జున్ను రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కొబ్బరి స్వీట్ చేయడానికి ఫుల్గా కొబ్బరికాయ నుండి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. వీటికి బ్రౌన్ పార్ట్ని తీసేసి ఆ తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కొబ్బరి ముక్కల్ని కట్ చేశాక కప్పు కొలతతో కొలుస్తూ మిక్సీ జార్లోకి తీసుకోండి. మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు 1 కప్పు వరకు వచ్చాయి. ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని బాగా గ్రైండ్ చేయండి. ఇలా ముందుగా కొబ్బరిని బాగా గ్రైండ్ చేశాక ఇందులోకి కొద్దిగా వాటర్ని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా వాటర్ని తీసుకున్నాక వీలైనంత మెత్తగా చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేయడం వల్ల కొబ్బరి అనేది చక్కగా గ్రైండ్ అవ్వడమే కాదు, కొబ్బరి పాలు కూడా చిక్కగా వస్తాయి. కొబ్బరి పాలని ఫిల్టర్ చేయడానికి ఒక బౌల్ పైన ఇలా జల్లెంని తీసుకొని గ్రైండ్ చేసిన కొబ్బరి పాలని తీసుకొని ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా స్పూన్తో ప్రెస్ చేసాము అంటే ఇందులో ఉన్న కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి. మళ్ళీ వాటర్ని వేసి ఫిల్టర్ చేయనవసరం లేదు. కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ చేయండి. ఇలా తీసుకున్న పాలను ఇంకో గిన్నెలోకి తీసుకుందాం. వేయకుండా కొన్ని పాలు మిగిల్చి తీసుకోండి. చిన్న పాలలో కార్న్ఫ్లోర్ని తీసుకుందాం. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకొని బాగా కలపండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఈ పాలని కూడా కొబ్బరి పాలలోకి తీసుకుందాం. మొత్తం పాలలో కార్న్ఫ్లోర్ వేస్తే ముద్ద ముద్దలుగా అయిపోతుంది, సరిగ్గా కలిసిపోవు. ఇలా కొంచెం తీసుకొని కొబ్బరి పాలలోకి తీసుకోండి. ఇందులో మనం తీసుకున్న కప్పు కొలతతో 1/2 కప్ చక్కెరని తీసుకొని బాగా కలపండి. కలిపాక మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. కార్న్ఫ్లోర్ వేసాము కదా, ఫాస్ట్గా గట్టిపడుతుంది కాబట్టి కలుపుతూ ఉడికించండి. 2-3 నిమిషాలు ఉడికించాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఫ్లేమ్లో పెట్టి ఉడికించకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది. నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చిందంటే స్వీట్ రెడీ అయిపోయినట్లే. బౌల్లోకి తీసుకుందాం. ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చల్లారే వరకు బయట పెట్టి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. ఇలా వేళ్ళతో అంటే గిన్నె నుంచి సెపరేట్ అవుతుంది. దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకునే మంచి స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు. స్పూన్తో అయినా ఇలా చాకుతో అయినా కట్ చేసి తినేవచ్చు, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఈరోజు చెప్పిన సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి.